సార్ ఇంగ్లీష్ లేకపోతే పైకి పోలేమంట కదా అన్నాడు. నేను చెప్పాను, నిన్న నేను దేవుడితో ఐఎస్డి చేసి మాట్లాడాను. ఆయన అడిగాను, ఏమయ్యా నీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలని. ఆయన చెప్పాడు, అదేం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా డైరెక్ట్గా పైకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ అబ్బాయి అన్నాడు, సార్ మీరు సరదాగా అంటున్నారు. నేను చెప్పి దానికి కాదు సార్ పైకి అన్నాడు. పైకి అంటే ఏమిటి? ఈ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాతృభాషలో చదువుకుంది. నిన్నటి వరకు రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ మాతృభాషలో చదువుకున్నాడు. నిన్నటి వరకు దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న నేను వెంకయ్య నాయుడు నేను వీధి బడిలో చదువుకున్నా, తెలుగు పాఠశాలలో చదువుకున్నా, దేశంలో 2వ అత్యున్నత యొక్క రాజ్యాంగ పదవికి చేరుకున్నాను. ఈ దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సోదరుడు శ్రీ నూతలపాటి వెంకటరమణ ఆయన రాశాడు, నేను తెలుగు భాషలో చదువుకున్నాను, సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యానని. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు అందరూ అభిమానించేట శ్రీ నరేంద్ర భాయ్ మోదీ ఆయన మాతృభాష చదువుకున్నాడు, కాన్వెంట్ మొహం చూడలేదు.